ఓం నారాయణ ఆది నారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 44వ భాగం. రావుల వరలక్ష్మి భర్త అంకోజీరావు గార్ల అనుభవాలు కాంతమ్మ తల్లితో ఈరోజు మనం తెలుసుకుందాం. వీరికి 2 పిల్లలు, అలేఖ్య, శివశంకర్. మర్రిపల్లి గ్రామ కాపురస్తులు. 1993వ సంవత్సరం నందు పడమణి ప్రాంతం నుండి జీవనాధారానికి మర్రిపల్లికి వచ్చి చిల్లర అంగడి పెట్టుకొని మర్రిపల్లి గ్రామం నందు తమ జీవనం సాగించేవారు. అమ్మ కాంతమ్మ తల్లిని మర్రిపల్లిలోనే వాళ్ళ అంగడికి దగ్గరలో ఉన్న వేప చెట్టు క్రిందనే అమ్మ కూర్చొని ఉంటే చూస్తూ ఉండేవారు. అమ్మ కాంతమ్మ తల్లి ఇసుక నీటి యజ్ఞం చేస్తూ ఆ ఇసుకను ఆమె వద్దకు వచ్చిన వారికి పంచిపెట్టి దాచుకోండి బాగుంటుంది అని చెబుతుంటే వింటుండేవారు. అది కూడా ఎట్లాగంటే బాగా డబ్బున్నవారు కానీ, కార్లలో వచ్చిన వారు కానీ, ధనవంతులు కానీ వస్తే వారితో అమ్మ ఏమీ మాట్లాడక ఊరుకునేవారు. వాళ్ళు అమ్మను పలకరించినా కూడా ఊకొట్టి తల ఊపుతుండేవారు, అంతేకాని మాట్లాడేవారు కాదు. వారు చెప్పే మాటలను వింటుండేవారు. ఇక బీదవారు, మధ్యతరగతి వారు ఎవరు వచ్చినా వారిని చూచి ఒక ఉద్వేగపూర్వకమైన మాటలతో వారిని పెద్ద పెద్దగా అరిచేవారు, తగులాడేవారు. వారిలో కొంతమందిని బూతులు కూడా తిడుతుండేవారు. తాను ఇసుక నీటిని కలగలిపి ఆ ఇసుకను ఆ వచ్చిన వారికి దాచుకోండి బాగుంటుంది అని ప్రేమపూర్వకంగా ఇచ్చేవారు. కొంతమంది అమ్మను చూడ్డానికి వచ్చినప్పుడు ఏమైనా తినుబండారాలు తెచ్చి అమ్మకు ఇచ్చినా కానీ వాటిని, అంటే వేరుశనగ ముద్దలు కానీ, బిస్కెట్లు కానీ, ఇంకేమైనా తన దగ్గర ఉన్నా కూడా ఆ వచ్చిన వారికి ధారాళంగా ఇచ్చి తినమని చెప్పేవారమ్మ. మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, భోజనం టైంకి ఎవరైనా వచ్చినా ఆ వచ్చిన వారికి తమ దగ్గర తనకు తెచ్చిన భక్తుల పదార్థాలను, అన్నము, చట్నీ కావచ్చు, కూరలు కావచ్చు, ఏది తన దగ్గరుంటే దానిని కలిపి తలా ఒక ముద్ద పెట్టి తినండి అని పెట్టేవారు. అమ్మ చేతి ముద్ద అమృతమే కదా. ఆ అమ్మ కాంతమ్మ తల్లి తన స్వహస్తాలతో కలిపి ముద్దలు పెడుతుంటే తన్మయులైన భక్తులను ఎంతోమందిని మేము చూసాం. మాతా అన్నపూర్ణేశ్వరైన కాంతమ్మ తల్లి మనసు వెన్న కంటే స్వచ్ఛమైనది అని ఆ వచ్చిన భక్తులు మాట్లాడుకుంటుంటే స్వయంగా మేము వినేవాళ్ళం. అంతా బాగానే ఉంది కానీ గొప్పవారు, ధనవంతులు వస్తే పలుకని కాంతమ్మ తల్లి, కొట్టి ఊరకుండే తల్లి బీదవారిని, నిరుపేదలను ఎందుకు తిడుతుంది అని అనుమానం వస్తుండేది నాకు. చాలా బాధ కూడా వేసేది. అయ్యో పాపం, ఈమె వాళ్ళని తిట్టిపోస్తోంది. ఆ బూతులేంటి, ఒకనాటి బూతులా ఎన్ని రకాలుగా మాట్లాడేవారమ్మా, ఎందుకు బీదవారంటే ఈమెకింత లోకువా అని నాకు అనిపిస్తుండేది. బీదవారంటే ఈమెకు లోకువైపోయారా, కారుల్లో వచ్చిన వారు పలకరిస్తే కొట్టి ఊరుకుంటారా అని నా మనసులో నేను అనుకునేదాన్ని, బాధపడేదాన్ని. అమ్మను చూసిన కొత్తల్లో అలా నా మనసు పరిపరి విధాలుగా ఆలోచింపజేసేది నన్ను. కానీ నేను అమ్మ చేయు పనులను చూస్తూ, అమ్మ మాటలను వింటూ, అమ్మకు అతి దగ్గరలోనే ఉంటూ, అమ్మ చేయి పనులను చూస్తూ ఆ వచ్చిన వారిలో కొంతమందిని పిలిచి మాట్లాడుతూ నాకై నేను తెలియకుండానే అమ్మకు భక్తురాలుగా మారిపోయాను. అమ్మని చూడకుండా ఉండలేని స్థితికి నా మనసు వెళ్ళిపోయింది అని చెప్తున్నారు రావుల వరలక్ష్మి. అమ్మ కాంతమ్మ తల్లి విషయాలు పూర్తిగా మనకు అర్థమయ్యేవి కావు. పసుపు రంగులో దేదీప్యమానమైన అమ్మ ముఖంలోని కాంతి రేఖలను ఏ ఒక్కరూ గుర్తించేవారు కాదు. ఎవరో ఎందుకు, నేను నా ఎదురుగా కూర్చుని ఉన్నా కూడా మన ధోరణి మనదేగా, మనము మన వ్యాపారము అదే కదా. 4 రోజులు మర్రిపల్లి నుండి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి మరలా 10 రోజులకో 20 రోజులకో ఆ చెట్టు దగ్గరకు వచ్చి అమ్మ తన లీలలను సున్నితంగా ప్రదర్శిస్తుంటే మొదట్లో ఈ పిచ్చమ్మకు ఏమీ పని లేదు అనే స్థాయి నుండి అమ్మ రాని రోజులలో అమ్మ ఎక్కడికి పోయింది, మర్రిపల్లిని మరిచిపోయినట్లుందే, ఈ నడమ అమ్మ వచ్చి చాలా రోజులైనట్లుంది అని కాంతమ్మ తల్లిని గూర్చి ఆలోచించే స్థాయికి
నా మనసు వెళ్ళిపోయింది. అమ్మ రాని రోజున, అమ్మ చెట్టు క్రింద లేని రోజున ఎన్నో వందల సార్లు నేను ఆ వేప చెట్టు వైపు చూస్తూ ఉండిపోయేదాన్ని. అమ్మ డేగపూడి నుండి మర్రిపల్లికి వస్తే మన అంగడి దగ్గర ఉన్న వేప చెట్టు క్రింద కూర్చునేవారు, లేకపోతే పోలేరమ్మ గుడి వద్ద కూర్చునేవారు. అలా అమ్మను తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అమ్మ ఎందుకు తిడతారు, మరలా ఆ తిట్టిన వారిని ప్రేమగా పిలిచి తన దగ్గరున్న తినే వస్తువులను ఎందుకు వారికి పంచిపెడతారు? మట్టిలో కూర్చొని మట్టిని కలుపుతూ ఆ మట్టిని నీటిని కలిపి కలిపి ఎందుకు పంచిపెడతారు? అసలు ఈమె తత్వం ఏమిటి అనే ఆలోచన నాలో నిదానంగా మొదలైంది. అమ్మ మాత్రం ఇసుక నీళ్లు ఉదయం నుండి సాయంత్రం వరకు తెప్పించుకొని కలుపుతూనే ఉండేది. మర్రిపల్లెకు అమ్మ వస్తే 10 రోజులు కూడా ఇక్కడే ఉండేది. నేను అమ్మను అర్థం చేసుకొని అమ్మను అమ్మగా గుర్తించి ఈ అమ్మ సామాన్యురాలు కాదు అని తెలుసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. అప్పటి నుండి అమ్మ అంటే ఏమిటి, అమ్మ ఎందుకు తిడతారు, అమ్మ ఎవరెవరితో ఎలా ఉంటారు, అసలు అమ్మ స్వరూప సంబంధాలు ఏమిటి అని తెలుసుకున్నాను. అమ్మను గమనించాను, అమ్మను కొలిచాను, అమ్మను గ్రహించాను, అమ్మను అమ్మ అని పిలిచాను, అమ్మను అర్థం చేసుకున్నాను, అమ్మతో గడిపాను. ఎవరో అమ్మతో ఒకరిద్దరుండి అమ్మకు ఇసుక నీరు అందిస్తుంటే చాలు, ఉదయం నుండి సాయంత్రం వరకు ఇసుకను నీటిని కలపోసి కలుపుతూనే ఉండేది అమ్మ. ఆమె పని ఆమె చేసుకుంటుండేది. అలాంటి అమ్మ మా ఇరువురు భార్యాభర్తలను తమ భక్తులుగా చేసుకున్నది. మరువలేని అనుభూతులను మా కుటుంబానికి అందించింది. కొంతమంది వచ్చినప్పుడు అమ్మ బూతులు తిరుగుతుందని చెప్పాను కదా, వారు మరలా మరలా అమ్మ దర్శనానికి వచ్చేవారు. వారు రెండవసారి కాంతమ్మ తల్లి దర్శనానికి అమ్మ చెంతకు వచ్చేటప్పుడు అమ్మకు తన తోటి ఉన్న వారికి వేడివేడి భోజనాలు చేసుకొని మంచి మంచి కూరలు చేసుకొని అమ్మకు తినుబండారాలు తీసుకొని అమ్మ దగ్గరికి అమ్మ అమ్మ అంటూ అమ్మను ఆప్యాయంగా పలకరిస్తూ గౌరవ మర్యాదలతో భయభక్తులతో వచ్చేవారు. వారు తెచ్చిన భోజనాలు అమ్మ దగ్గర ఉన్న వారికి పెట్టి, వారు తెచ్చిన తినుబండారాలన్నీ అమ్మ పాదాల దగ్గర పెట్టి అమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళేవారు. అలా వచ్చిన వారిని నేను ఒక్కొక్కసారి పలకరించి, మొన్న వచ్చినప్పుడు మిమ్మల్ని అమ్మ తిట్టినారు కదా, మీరు మరలా ఎందుకు వచ్చారు, మరలా అమ్మను చూడాలని మీరు ఎందుకు అనుకున్నారు అని నేను వాళ్ళని అడిగేదాన్ని. వాళ్ళు నాకు ఇలా చెప్పేవారు, అమ్మ సర్వశక్తి సమన్వయ అవతారం, ఈమె పిచ్చమ్మగా కనిపించిన పంచాక్షరి పార్వతి ప్రతిరూపం, అమ్మ ఆదిశక్తి అవతారం. మనం ఏమి కావాలని అమ్మ దగ్గరకు వస్తామో ఆ పని అమ్మ తిట్టే తిట్లతోనే పూర్తవుతుంది. అమ్మ సామాన్య స్త్రీ కాదు, స్త్రీమూర్తిగా మన ముందు గోతాం పైన వేసుకున్న పిచ్చి తల్లి కాదు. మనకు అమ్మ దర్శనం చేసుకోవాలి అనిపించిందంటే అది అమ్మ దయనే. ఎలాగంటే మనలోని పిచ్చి ముదిరి, ఆ ముదిరిన పిచ్చియో ఏదో ఒక రకంగా మనల్ని అమ్మ దగ్గరకు తీసుకొచ్చింది. అంటే అమ్మ మనల్ని చూసి తిట్టిందంటే చాలు, ఉన్న పిచ్చి పాకానబడి పారిపోయినట్లే, మనం సుఖశాంతులతో బ్రతికినట్లే. అందుకే ఒకసారి వచ్చిన వారు అమ్మ దర్శనం చేసుకున్నవారు, అమ్మను చూచినవారు, అమ్మను కలిసినవారు, అమ్మ తిట్లకు అలవాటు పడినవారు తమ జీవితాంతం అమ్మను మరవలేరు. మనలో ఉన్న మహాపిచ్చిని వదలగొట్టి మనలను ఉద్ధరింపచేయుటే అమ్మ కాంతమ్మ తల్లి పని. అమ్మ మనల్ని ఎంత ఎక్కువగా తిడితే అంత తొందరగా మనలోని పిచ్చి వదిలిపోయి మనము సుఖశాంతులతో జీవనం సాగించగలం. అందుకే మరలా రెండవసారి అమ్మ చెంతకు రావాలనిపిస్తుంది. వస్తాం, అమ్మకు దగ్గరవుతాం, అమ్మ కాంతమ్మ తల్లి ప్రేమకు పాత్రులవుతాం. అమ్మ తిట్టేది మనల్ని కాదు, మనలో దాగి ఉన్న కర్మలను, పాప చింతనలను, మనలో కనిపించకుండా దాగి ఉన్న దుష్టగ్రహాలను కానీ వేరు కాదు అని అమ్మ చెంత, అమ్మ ప్రేమలో తెలుసుకుంటాం అని వచ్చినవారు చెప్పగా చూడగా చూడగా నేను అర్థం చేసుకున్నాను. రావుల వరలక్ష్మి గారు చెప్పిన మిగిలిన విషయాలను మనం తరువాయి భాగంలో చెప్పుకుందాం. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.